మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా? పూర్తిగా కూడా విఫలమైంది అంటున్నారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రైతులు వారి యొక్క బాధలు మీకు చెప్పారు. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం ఈ మిచాంగ్ తుఫాను సందర్భంగా ఈ తడిసినటువంటి వరి ధాన్యం కొనడంలో కానీ రైతును ఆదుకునే విషయంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇటీవల కాలంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఈ తుఫాను కన్నా ముందు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో వర్షాభావ కరువు ప్రాంతాలలో ప్రకటించమని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేయటం, మా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారి పర్యటన, రాష్ట్ర పదాధికారుల పర్యటనలు చేసి అధికారులపై మేము ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా కరువు మండలాలుగా గుర్తించడంలో వైఫల్యం చెంది కేవలం 103 కరువు మండలాలుగా ప్రకటించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఒక పక్క వర్షాభావ పరిస్థితులతో రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఉంటే, మరో పక్క పుండు మీద కారం పడేందనే చందంలో ఈ యొక్క మిచాంగ్ తుఫాను కారణంగా పూర్తిగా పంట అందినటువంటి పంట నోటి దగ్గరకు వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో అది పూర్తిగా తీవ్ర నష్టానికి గురయ్యి మునిగిపోయి వారు మొక్కలు మొలకెత్తేటువంటి పరిస్థితి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రతి ధాన్యపు గింజ కొంటానని ఒక ప్రకటన చేసిందే కానీ వాస్తవంగా అక్కడ కొనకుండా రైతును ఒక దళారీ వ్యవస్థతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా కేంద్రాల్లో దళారీగా వ్యవహరిస్తూ రైతును అయినగాడికి దోచుకునేటువంటి పరిస్థితి. సందట్లో సడేమిడే అన్నట్టుగా ఈ తడిచిన దానాన్ని ముసురుకు సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో ఈ ధాన్యాన్ని కొనటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కిసాన్ ప్రధానమంత్రి ఒక పక్క నరేంద్ర మోడీ గారు రైతాంగాన్ని ఆదుకోవడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా నష్టపరిహారాన్ని ఇచ్చేలాగా బీమా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ యొక్క ప్రాథమిక అంచనాలు కూడా ప్రభుత్వ కేంద్రానికి నివేదించడంలో పూర్తిగా వైఫల్యం చెంది రైతాంగాన్ని నిట్టనిలో మురిసి రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఒక పక్క ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి, మరో పక్క రైతు పంట నష్టానికి తుఫాను సందర్భంగా ఆదుకోవడం విషయంలో వైఫల్యం, మరో పక్క పంట మురుగు కాలువలు. ఇప్పుడే మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు మాట్లాడారు. ఒక పక్క పంట కాలువలు, మురుగు కాలువలు ఆధునీకరణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా గత వారంలో కూడా మేము అన్ని జిల్లా ముఖ్య కేంద్రాల్లో కూడా రైతును ఆదుకోవాలని కలెక్టరేట్లో ధర్నాలు చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా నేటికి ఏ విధమైనటువంటి ఫలితం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, తక్షణమే మీరు గనక ఈ యొక్క రైతును ఆదుకోవటంలో ఆలస్యం చేసినట్లయితే మేము ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని తెలియజేస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12వ తేదీన భీమవరం రావాలి, వస్తే అడ్డుకుంటామని మీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. 28వ తారీఖున ఇదే నెలలో మళ్ళీ ఒకసారి రానున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి, వస్తే మరొకసారి అడ్డుకునే ప్రయత్నం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కానివ్వండి, ఉన్నతాధికారుల పర్యటనలు కానివ్వండి, ఈ యొక్క వెంటనే తక్షణం రైతును ఆదుకోవటం, నష్టపరిహారం ఇవ్వటంలో జాప్యం చేసినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదేమన్నప్పుడు కూడా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. అంతేకాకుండా ఈ నెల 12వ తేదీన భీమవరం సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రావాలి, అయితే ఆయన వస్తే మేము అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ నెల 28వ తేదీన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి భీమవరం అన్నారు. ఆ పర్యటన పూర్తిగా కూడా అడ్డుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ఎక్కడ కూడా న్యాయం జరగకుంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉంటాం. రైతులకు న్యాయం జరిగే వరకు కూడా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటామని రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోట గంగరాజు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, భీమవరం నుంచి.